మిమ్మల్నే వింటున్నారా? అల్లం పచ్చడి అనగానే నాకు మా హోమ్ టౌన్ గుర్తుకొస్తుందండి. ఎందుకంటే అక్కడ అల్లం పచ్చడి చాలా ఫేమస్. ఇంతకీ నా హోమ్ టౌన్ ఏ ఊరు అయి ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి. ఈలోపు అల్లం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బాండీలో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చి, ఇంగువ, అలానే బాగా కడిగి చెక్కు తీసిన అల్లం ముక్కలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండుని గుజ్జు తీసుకొని అలానే బెల్లాన్ని, టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసేసుకున్నాక మళ్ళీ దాన్ని తాలింపు పెట్టేసుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ అల్లం పచ్చడి అనేది అచ్చం పచ్చిమిరపకాయలతో అయినా చేయొచ్చు, ఎండుమిరపకాయలతో అయినా చేయొచ్చు. అలానే బెల్లం ఇంకా చింతపండు కరెక్ట్ క్వాంటిటీలో వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.